రైట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివార్లోని సింగరేణి క్వార్టర్స్ లో దొంగలు పడ్డారు. 2 బ్లాక్లలోని 5 ఇళ్లలో చోరీలు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఉద్యోగులు ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్లడాన్ని అదునుగా చేసుకుని తెల్లవారుజామున చౌర్యానికి పాల్పడ్డారు. భారీగా బంగారం, వెండి ఆభరణాలు ఎత్తికెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలు ఇళ్లలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు ఖమ్మం నుండి. నవీన్, అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లాలో సృష్టించిన పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సింగరేణి క్వార్టర్స్ ని దొంగలు టార్గెట్ గా చేస్తున్నారు. గత వారం రోజుల కింద చూసుకున్నట్టయితే కొత్తగూడెంలోని క్వార్టర్స్ లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా రుద్రంపూర్ లో కూడా ఆ దొంగలు అయితే బీభత్సం సృష్టించిన పరిస్థితి కాబట్టి రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే రాత్రి పూట ఆ సత్తుపల్లిలోని సింగరేణి క్వార్టర్స్ సంబంధించిన 2 బ్లాకులలో 5 ఇళ్లలో భారీ చోరీకి కూడా తెగబట్టే పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే రాఖీ పౌర్ణమి ఆడతో కూడా ఇళ్లకు మొత్తం కూడా క్వార్టర్స్ అవన్నీ కూడా తాళాలు వేసిన పరిస్థితి కాబట్టి తాళాలు వేసిన క్వార్టర్స్ ని టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా 5 ఇళ్లలో భారీ ఎత్తున చోరీకి అయితే తెగబడ్డారు. దీంట్లో 5 ఇళ్లకు సంబంధించి ఎవరు కూడా లేకపోవడంతో భారీ ఎత్తున అక్కడ బంగారంతో పాటు వెండి నగలు, అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా లిక్విడ్ క్యాష్ కూడా పోయిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ 5 ఇళ్లలో చోరీ జరగడంతో వెంటనే కూడా తాళాలు పగలగొట్టి ఉండడం, డోర్లు మొత్తం ఓపెన్ కావడంతో కూడా పక్కన ఎదురుగా ఉన్నట్టు క్వార్టర్స్ సంబంధించిన వాళ్ళు నేరుగా వాళ్ళకి ఫోన్ చేయడంతో భారీ చోరీ చోటు చేసుకుంది. మా ఇంట్లో బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయని చెప్పేసి, ఇండి ఆభరణలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి అయితే వాళ్ళు ఉటావుట్న కూడా 5కు సంబంధించిన ఇల్లు ఎవరైతే రాఖీ కట్టడానికి వెళ్ళారో వాళ్ళు కూడా ఉటావుట్న బయలుదేరినట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా సింగరేణి క్వార్టర్స్ ని టార్గెట్ చేసుకుని గత 15 రోజుల కంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ సింగరేణి వాడల్లోనే దొంగలు బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి కాబట్టి గతంలో కూడా ఆ సింగరేణి క్వార్టర్స్ లో దొంగతనం జరిగినప్పుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళపై ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు జరిగినట్టు చోరీ కూడా సత్తుపల్లిలో జరిగినట్టు చోరీలో 5 బ్లాక్లలో జరిగినట్టు చోరీ మొత్తం కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినప్పుడు కూడా వాళ్ళు ముఖానికి మొత్తం కూడా మాస్క్లు వేసుకొని అయితే ఆ చోరీకి అయితే తెగపడుతున్నారు. గతంలో జరిగినట్టు దొంగతనాలు ఏ విధంగా అయితే చేశారో ఆ సింగరేణి క్వార్టర్లో ఈ దొంగతనం కూడా అదే విధంగా చేశారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగానే కేసులు నమోదు చేసేస్తే ప్రాథమికంగా ఎవరు ఏంటి చేశారని తెలియదు కానీ కేసు అయితే దొంగతనం జరిగినటువంటి 5 కుటుంబాలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా సేకరించి వాళ్ళ దగ్గర ఏమేమి పోయినాయి ఏంటంటే ఫోన్లో అయితే నేరుగా అడిగారు. ఎందుకంటే వాళ్ళు లోకల్లో లేకపోవడం, స్థానికంగా ఇళ్లలో లేకపోవడంతో వాళ్ళని అయితే ఫోన్ల ద్వారా అడిగైతే కేసు అయితే నమోదు చేశారు. పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున చోరీకి గురైందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నట్టు క్వార్టర్స్ మిగతా వాళ్ళ కొలికి చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా సింగరేణి క్వార్టర్స్ సంబంధించినట్టు టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. అయితే ఈ దొంగతనాలు తెగబడుతున్నట్టు వ్యక్తులు లోకల్ అంటే తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వ్యక్తులు కాదని చెప్పి కూడా గతంలో పోలీసులు కూడా చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా ఒక పెట్రోలింగ్ సంబంధించినటువంటి వాహనాలు కూడా ఆ ప్రాంతంలో సింగరేణి క్వార్టర్స్ లో చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఆనవాళ్లు చూసినప్పుడు కానీ అక్కడ వాళ్ళని ఏదైతే దొంగతనానికి తెగబడ్డారో వాళ్ళ సీసీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు కూడా సేమ్ యాస్టిస్ గా కొత్తగూడెం కానీ మనుగురు ఈ ప్రాంతంలో ఏ విధంగా అయితే క్వార్టర్స్ లో దొంగతనం చేశారో అలాంటి వ్యక్తులు అలాంటి ముఖానికి మాస్కులు వేసుకొని వచ్చారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళంతా ఈ స్టేట్ కి సంబంధించిన వ్యక్తులు కాదు, పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు బయట స్టేట్ నుంచి వచ్చిన వ్యక్తులు కేవలం సింగరేణి క్వార్టర్స్ ని టార్గెట్ చేస్తూ వీళ్ళు దొంగతనానికి తెగబడుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సింగరేణి క్వార్టర్స్ ఎవరైనా ఊరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పోలీసు సమీపంలో పోలీస్ స్టేషన్ వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్ వద్ద ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఎస్ఎన్పిసి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటూ వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా వీళ్ళు సైడ్ నుంచి ఎట్లా వస్తున్నారు ఏంటనే దాన్ని కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే నేరుగా ఏదైతే గేట్ నుంచి రాకుండా సైడ్ ప్రహారీ గోడలు ఉంటాయి, వాటిపై నుంచి దూకి రావడం, ఆ పూర్తి స్థాయి కూడా అర్ధరాత్రి పూట గాఢ నిద్రలు ఉన్నప్పుడు ఆ ఇండ్లను టార్గెట్ చేసుకుని వాటిపై అయితే చోరీ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తిగా ఏదేమైనా కానీ భారీ ఎత్తున కూడా చోరీకి గురైందని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు. స్థానికులు చెప్తున్న కథనం ప్రకారం 5 ఇళ్లలో భారీ ఎత్తున కూడా బంగారంతో పాటు వెండి అదేవిధంగా నగదు కూడా చోరీ అయిందని చెప్పేసి ప్రస్తుతానికి అయితే వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ. ప్రాపర్టీ అఫెన్స్ లేని కాకపోతే ఓనర్స్ అంతా కూడా ఈ 3-4 డేస్ హాలిడేస్ వల్ల ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటంటే అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే ఒక 5 హౌసెస్ లో అఫెన్స్ అయినట్టు తెలుస్తున్నది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు ప్లస్ అన్ని వెరిఫై చేసుకుంటున్నాం. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాం. సింగరేణి క్వార్టర్స్ లో ప్రాపర్టీ అఫెన్స్ లేని కాకపోతే ఓనర్స్ అంతా కూడా ఈ 3-4 డేస్ హాలిడేస్ వల్ల ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత